శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి అక్టోబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ధనుసు రాశి వారికి పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి చాలా మంచి రోజులు ఈ వారం చివరి నుంచి రావడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఒక రాశి వారికి రాశ్యాధిపతి ఎంత బలంగా ఉంటే వారి యొక్క అభివృద్ధి, వారిలో ఒక స్టామినా పెరిగి స్వయం కృషితో జీవితాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. బలహీనతల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ధనుసు రాశి వారికి గురువు అటు రాశ్యాధిపతిగా, చతుర్థాధిపతిగా మరి కర్కాటక రాశిలోకి అతిచారం ద్వారా ఈ నెల 18వ తారీఖున రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రాశి వారికి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. వారిలో ఉన్నటువంటి విద్వత్తు, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. లోతుగా ఉన్నటువంటి శాస్త్ర సంబంధించిన విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీలో ఉన్నటువంటి విద్వత్తు, టాలెంటు బయటికి రావడం వల్ల ఒకేసారి గుర్తింపు పెరగడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు. ఈ రెండు కూడా మీకు చాలా వరకు వాటి విషయాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. అంటే ఒక ధనలాభం, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అష్టమాధిపతి, అష్టమ స్థానం కర్కాటక రాశిలో ఇవన్నీ కూడా భూములు, స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనాలనే ఆలోచన పెరుగుతుంది. ముఖ్యంగా మీరు సంతాన విషయంలో అభివృద్ధి కలుగుతుంది. వాళ్ళకి ఏమైనా ఉద్యోగం రావడం, ఏమైనా ఇల్లు కొనుక్కోవడం, శుభవార్తలు ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఇప్పుడు ఈ వారంలో దశమ స్థానంలో రవి భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి వృత్తిలో చాలా టాలెంట్గా ఉంటారు. వృత్తిలో హోదా పెరుగుతుంది. చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి దశమంలో ఉన్నప్పుడు వృత్తిలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. అయితే రవి దిగ్బలుడై ఉండడం వల్ల చాలా నియమంగా, కఠినంగా వ్యవహరించడం జరుగుతుంటుంది. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా, ఎటువంటి రికమెండేషన్కి విలువ ఇవ్వకుండా ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతో శుక్రుడు కూడా అక్కడ వచ్చాడు మీకు. ఒక విధంగా శుక్రుడు షష్టాధిపతిగా దశమ స్థానంలోకి వచ్చి దిగ్బలుడై ఉన్నటువంటి రవితో కలిసినప్పుడు ఆటోమేటిక్గా శుక్రుడు కూడా పవర్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు ఏదైనా సహకరించడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు కంపల్సరీగా ఒక అధికార హోదా లభించడం కానీ, మీరు చేస్తున్నటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి, అంటే భార్యకో, కుమార్తెకో, కోడలకో ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా దశమ స్థానంలో ఈ శుక్ర రవి ఉండడం వల్ల మీ యొక్క వృత్తిలో గౌరవం పెరుగుతుంది. ఏదైనా మీ యొక్క వ్యాపార అవసరాలకో, డైలీగా మీరు చేసే పనులకి సహాయంగా ఏదైనా వాహనం కొనుక్కోవడం కానీ, ఒక అసిస్టెంట్ని పెట్టుకోవడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక లాభస్థానంలో 2 గ్రహాలు సంచరించడం ఒక విధంగా కుజుడు. మరి కుజుడు మీకు పంచమ వ్యయాధిపతిగా, పిల్లల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. భూముల మీద ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మరి సప్తమ దశమాధిపతి బుధుడు లాభంలోకి ఉన్నాడు. అంటే ఉద్యోగంలో లాభం కలుగుతూ ఉంటుంది. 2 రకాల ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే ఆదాయం పెరగడం, దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే బుధుడు 2 భావాలకు కారకుడు అవుతూ ఉంటాడు. సప్తమాధిపతిగా ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి కన్నా హోదా పెరుగుతుంది. మీకన్నా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది, ఆదాయం పెరుగుతుంది. దశమాధిపతి లాభస్థితి. బుధుడు ఎప్పుడు కూడా 2 రకాల ఆదాయాన్ని ఇస్తూ ఉంటాడు. కుజుడితో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ములు సహకరిస్తారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది.
వ్యక్తిగతంగా బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి తెలివితేటలకి, వ్యాపారానికి, లాజిక్కి ఇవన్నిటికీ కారణం అవుతుంటాడు కాబట్టి ఆ విధంగా మీకు సంపాదన పెరుగుతుంది. అలాగే ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషను, గతంలో షేర్లు కొనున్నా, ఎవరికైనా అప్పిచ్చినా ఇవన్నీ కూడా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేవలం అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఇబ్బంది మీకు కలుగుతూ ఉంటుంది. అంటే ఎంత వచ్చినా కూడా మనసుకి సంతృప్తి కలగదు. ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటాడు, సంతోషంగా ఉండలేకపోతుంటాడు, ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కారణంతో మీరేం చేయాలంటే శని భగవానుడి కంపల్సరిగా పరిహారం చేయించుకోవాలి. అంటే శనికి పరిహారం అంటే కంపల్సరిగా శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, ఏదైనా ఒక శివాలయంలో నవగ్రహాల్లో శివుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల రావాల్సిన ఫలితాలు అడ్డుకోకుండా శని మీకు ఏదైతే రావాలో అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా కేవలం మీరు ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఇతరుల ద్వారానో పేరెంట్స్ ద్వారానో ఎవరో ఒకరు చేస్తారులే అని వాళ్ళకి డబ్బు పంపించకుండా స్వయంగా మీరే చేయవలసి ఉంటుంది ఇటువంటి పరిహారాలు. అదే పరిహారాలు మనం చేయడానికి అవకాశం లేదు ఎక్కడో విదేశంలో ఉన్నప్పుడు కేవలం ఒక క్రమశిక్షణతో వ్యవహరించడం, బద్ధకాన్ని విడిచిపెట్టడం, ఎర్లీ మార్నింగ్ లేగడం, ఒక 40 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ జిమ్కో వెళ్ళడం, ఎవరైతే బలహీనులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఏదైనా మందులు కొనివ్వడం కానీ, వారికి ఏదైనా సహాయం చేయడం వల్ల శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు ఒక బలహీనుడైనటువంటి ఓపిక లేనటువంటి వృద్ధుడిని వారికి ఏదైనా అవసరానికి తగిన విధంగా ఏ దుప్పటో, ఈ మెడిసిన్సో, ఈ పళ్ళో ఏదో ఇవ్వడం వల్ల మరి ఎంతో పుణ్యాన్ని మీరు పొందుతూ ఉంటారు. మీరు ఈ వృద్ధుల్ని, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని ఆదరించడం వల్ల కూడా శని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అంటే ఎప్పుడైతే శని మీకు క్లియరెన్స్ ఇచ్చాడో లాభస్థానంలో ఉన్నటువంటి ఈ బుధ, అలాగే కుజ, దశమంలో ఉన్నటువంటి శుక్ర, రవి వీళ్ళంతా కూడా అనుకూలించి ఒకేసారి ఎక్కువ ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారు ప్రతి నిత్యం కూడా సూర్యభగవాన్ని పూజించుకోవాలి. అలాగే ప్రస్తుతం అర్ధాష్టమ శని ప్రభావం వలన ప్రతిరోజు కూడా ఎవరో ఒక వృద్ధుడినో ఎవరినో ఒకరిని మీ కుటుంబంలో ఉన్న వాళ్ళనైనా సరే ఏదో విధంగా వాళ్ళకి సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి మనశ్శాంతి, ఐశ్వర్యం లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.